మీలో ఎవరైనా భయంకరమైన కాలసర్ప దోషాలతో బాధపడుతున్నారా? నాకు తెలిసి చాలామంది సంతానలేమితో కూడా బాధపడుతున్నారు. మరి వీటికి పరిష్కారం ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియోలోని ఆలయంలోని అమ్మవారు. ఈ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి భయంకరమైన కాలసర్ప దోషాలైనా తొలగిపోతాయి. అలాగే సంతానలేమితో బాధపడే వాళ్ళకి పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయంలోని అమ్మవారిని కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు కూడా ఉండదని పురాణ కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ ఆలయంలో ఉన్న చెట్టుకి దారాలను కట్టి మన కోరికలను కోరుకుంటే తప్పక నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి? ఈ ఆలయం చరిత్ర ఏంటి? ఈ ఆలయం యొక్క విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూడబోతున్న ఆలయం మానసాదేవి ఆలయం అండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్లోని హిమాలయాలకు దక్షిణ భాగంలో గల శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతం శిఖరంపై ఉంది. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న నది గంగా నది అండి. హరిద్వార్లో మనకి గంగా నది ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దేవాలయం హరిద్వార్లోని పంచతీర్థాలుగా పిలువబడే తీర్థాలలో ఒకటిగా పిలువబడుతోంది. ఈ మానసాదేవి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒక ఆలయం అండి. ఇది సతీదేవి మెదడు పడిపోయిన ప్రదేశం అంట ఈ హరిద్వార్లో ఉన్న మానసాదేవి ఆలయం. హరిద్వార్లో మొత్తం 3 శక్తిపీఠాలు ఉన్నాయంటండి. అందులో ఈ ఆలయం ఒకటి. మిగతా 2 ఏంటంటే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయం. ప్రాచీన దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. అలాగే మానసాదేవిని పూజిస్తే భయంకరమైన కాలసర్ప దోషాలు తొలగిపోతాయంటండి. అలాగే ఆమె యుగ యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తుందంట. సర్పాలకు మానవులు తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుందంటండి. అందుకే కాలసర్పదోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలంట. అలాగే అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయంటండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా గంగా నదండి. మానసాదేవి ఆలయానికి వెళ్ళేటప్పుడు మధ్యలో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. వాటిని కూడా మీకు చూపిస్తున్నాను. వాటిని చూస్తూ నేను చెప్పేది కూడా వినండి. సముద్ర మథనంలో వచ్చిన అమృతం కొన్ని చుక్కలు 4 ప్రదేశాలలో పడిందండి. అందులో ఈ హరిద్వార్లో ఉన్న గంగా నది, ఇంకా ఉజ్జయినిలో ఉన్న క్షిప్రా నది, నాసిక్లో ఉన్న గోదావరి నది, ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమం. ఈ 4 నదుల్లో కూడా మనకి అమృతపు బిందువులు పడ్డాయని పురాణ కథనం. హరిద్వార్లో ఉన్న ఆ గంగా నదిని దాటుకొని వచ్చిన తర్వాత నేను స్టెప్స్ చూపించాను కదండి. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనకి రిక్షాలు దొరుకుతాయి. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రిక్షాలు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. నేను చూపిస్తున్న ఈ ఆర్చ్ వరకు రిక్షా వెళ్తుంది. అక్కడ నుండి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే రోప్ వేకి టికెట్స్ అందుబాటులో ఉంటాయి. రిక్షాకి 100 రూపీస్ తీసుకుంటున్నారండి. ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే ఒకటి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే రోప్వే ద్వారా కూడా వెళ్ళొచ్చు. మరి ఈ రోప్వే డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోప్వే ద్వారా మనం 2 ఆలయాలకు వెళ్ళొచ్చండి. ఒకటి మానసాదేవి ఆలయం, ఇంకోటి చండీదేవి ఆలయం. ఒక కొండపైన మానసాదేవి ఉంటుందండి, ఇంకో కొండపైన చండీదేవి ఆలయం ఉంటుంది. నేను మీకు వీడియోలో చూపించినప్పుడు స్టార్టింగ్లో 2 కొండల మీద 2 ఆలయాలని చూపించాను. గమనించారో లేదో ఒకసారి మళ్ళీ చూడండి. మనం రోప్వే 2 ఆలయాలకి కలిపి తీసుకోవచ్చు, లేదంటే మనం చండీదేవి ఆలయానికి వెళ్ళాలంటే అక్కడ వరకు తీసుకోవచ్చు, లేదంటే మానసాదేవి ఆలయానికి అయితే ఆ ఆలయానికి తీసుకోవచ్చు. ఈ రోప్వేకి టికెట్స్ తీసుకున్న తర్వాత ఇందాక చైర్స్లో కూర్చున్నాం కదండి, అక్కడ మనల్ని కూర్చోమని చెప్తారు. వెయిటింగ్ టైం చెప్తారు. 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనకి వెయిటింగ్ టైం ఉంటుంది. అప్పటి వరకు మనం ఆ చైర్స్లో అక్కడ కూర్చోవచ్చు. అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి అన్ని ఎంటర్టైన్మెంట్స్ అయితే పెట్టేశారు, చాలా ఉన్నాయి. అలాగే తినడానికి కూడా మనకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు రోప్వే టికెట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. అడల్ట్స్కి అయితే ఓన్లీ మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి 199 రూపీస్ అండి టికెట్ కాస్ట్. చండీదేవి ఆలయానికి, మానసాదేవి ఆలయం 2 ఆలయాలకి వెళ్ళాలనుకునే వాళ్ళకి రోప్వే టికెట్ 439 రూపీస్. చండీదేవి ఆలయానికి వెళ్ళాలంటే కొంత దూరం వాళ్ళు వేరే వెహికల్లో తీసుకొని వెళ్తారండి. దానికి ట్రాన్స్పోర్టేషన్ టికెట్ 95 రూపీస్ అండి. చిల్డ్రన్స్ విషయానికి వస్తే ఓన్లీ మానసాదేవి టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి చైల్డ్ టికెట్ 100 రూపీస్ అండి. అలాగే కంబైన్డ్ టికెట్ అంటే మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్ రెండిటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి
చైల్డ్ టికెట్ 225 రూపీస్ అండి. ట్రాన్స్‌పోర్టేషన్ టికెట్ 50 రూపీస్. ఈ కంబైన్డ్ టికెట్ తీసుకునే వాళ్ళకి 2 డేస్ వరకు ఆ టికెట్ అయితే చెల్లుతుందండి. మేము రోప్‌వే ఎక్కేసాము. మీకు మొత్తం హరిద్వార్ అంతా కూడా మీకు రోప్‌వే ఎక్కినప్పుడు కనిపిస్తుంది. అలాగే గంగా నది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు డే టైమ్ వ్యూ చూపిస్తున్నాను. రిటర్న్‌లో నైట్ టైమ్ వ్యూ కూడా చూపిస్తాను. ఫుల్ లైటింగ్‌తో ఉంటుంది. చాలా బావుంటుంది. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ రోప్‌వే టికెట్ కన్సెషన్ ఎవరికిస్తారంటే యుద్ధ వితంతువులకి, అలాగే శారీరక వికలాంగులకి ఇస్తారంట. సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. రోప్‌వే దిగిపోయామండి. టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. అక్కడ మనకి చూసారు కదా! అన్నీ అమ్ముతారు. అమ్మవారికి ఏం కావాలన్నా మనం పైకొచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది సిద్ధ గణేష్ టెంపుల్ అండి. 90-110 సెంటీమీటర్స్ ఎత్తులో ఉన్న పిల్లలందరికీ కూడా చైల్డ్ టికెటే తీసుకోవాలండి. 110 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఎత్తు ఉన్న పిల్లలందరికీ కూడా ఫుల్ టికెటే తీసుకోవాలంటండి. రోప్‌వే క్యాబిన్‌లో ఓన్లీ 4 మెంబర్స్‌నే కూర్చోబెడతారు. ప్రయాణం కంప్లీట్ అయ్యే వరకు కూడా టికెట్‌ని ఉంచుకోవాలంట. రోప్‌వే టికెట్ కౌంటర్ దగ్గర మహిళలకైతే ప్రత్యేకమైన లైన్ అయితే ఏమీ లేదండి. అమ్మవారి గర్భాలయానికి దగ్గరగా వచ్చేసామండి. టీవీలో చూపిస్తున్నారు చూడండి. అమ్మవారికి హారతి ఇస్తున్నారు. గర్భగుడిలోని మనకి అమ్మవారి విగ్రహాలు 2 ఉంటాయండి. వాటిలో ఒకటి 8 చేతులతోనూ, ఇంకో విగ్రహం 3 తలలు, 5 చేతులతోనూ ఉంటాయండి. ఈ ఆలయంలో ఉన్న ఉప ఆలయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అమ్మవారి ఆలయానికి ముందు ఉన్న విగ్రహం, అమ్మవారి ఆలయంలో ఇక్కడ మీకు హారతి ఇస్తున్నారు. మానసాదేవి అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటికి రాగానే ఈ విధంగా మనకి చాముండి మాత ఉప ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి వెనుకే మనకి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూసారు కదా! అందరూ దారాలు కడుతున్నారు. మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అనుకుంటే, మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని, అక్కడ పంతులు గారు ఉంటారు. దారం అడిగితే దారం ఇస్తారు. ఆ దారాన్ని కట్టాలి. మీ మనసులో కోరుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ మనం ఈ ఆలయానికి వచ్చి మానసాదేవి అమ్మవారిని దర్శించుకోవాలంట. ఇప్పుడు మనం మానసాదేవి అమ్మవారి చరిత్ర ఏంటో తెలుసుకుందాము. మాతా మానసాదేవి అన్న వాసుకి మానసాదేవిని జగత్కారువు అనే బ్రాహ్మణ మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జగత్కారువు. ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమేజయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. పృథ్వికుల మంత్రపఠనంతో భూమండలం మీద ఉన్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భీతిల్లుతుండటంతో సోదరి మానసాదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తికుని తల్లి మానసాదేవి నాగస్త్రీ, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులని తెలియడంతో అస్తికుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్ళిన అస్తికునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తికునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి. హరిద్వార్లో ఉన్న ఈ గంగా నది నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందండి. ఫుల్ లైటింగ్ అది పెట్టారు, చాలా బాగుంది. ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్కి వస్తే ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ పట్టణానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా మనకి రవాణా సౌకర్యాలు అయితే ఉన్నాయండి. డెహ్రాడూన్లో ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుండి హరిద్వార్కి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్. ప్రైవేటు వెహికల్స్ ద్వారా మనం హరిద్వార్ చేరుకోవచ్చు. హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి మానసాదేవి అమ్మవారి ఆలయం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఢిల్లీ నుండి హరిద్వార్కి 240 కిలోమీటర్స్ డిస్టెన్స్, 4 అవర్స్ జర్నీ. గర్భగుడిలో అమ్మవారు మనకి ఈ విధంగా దర్శనమిస్తారండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.